నమస్తే అన్న. నమస్తే నమస్తే. సింగిల్ మూవీ చూసిరా? చూసా. ఏమనిపించింది మీకు మూవీ చూడగానే? పాప సింగిల్ మూవీ చూసిన తర్వాత నేనైతే మింగిల్ అయిపోయినా. దేనికంటే సింగిల్ మూవీ చూసేంతసేపు నేనేమనుకున్నాను, జీవితంలో నేను సింగిల్గానే ఉండాలి, సింగిల్గానే మిగిలిపోవాలనుకున్నాను. కానీ సింగిల్ మూవీ చూసిన తర్వాత మారిపోయినా. దేనికంటే సింగిల్ అనగానే ఏమనుకుంటామంటే పెళ్ళి పెటాకులు ఏమి లేకుండా, ఫ్రెండ్ అనేవాడు ఎవడు లేకుండా, ఫ్యామిలీ లేకుండా ఒక్కడే ఒంటరిగా అనమాట. నాలాగా పోరాటం చేస్తాడనమాట. ఏదో సాధించాలి, ఏదో చేసేయాలి, అబ్దుల్ కలాం అవ్వాలి, ఇంకేదన్నా ఏదో రకరకాలుగా అంటారు. అందరూ ఏమనుకుంటారు, సల్మాన్ ఖాన్ లాగా అయిపోవాలి, ప్రభాస్ లాగా సింగిల్ అయిపోవాలనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే సింగిల్ సినిమా చూసిన తర్వాత మారిపోయాను. దేనికంటే ఆ సినిమాలో లాస్ట్ తోడుకు లాస్ట్లో అతను ఒక ఫ్యామిలీ మ్యాన్ అయిపోతాడు. అది బాధ. అమ్మాయిల్ని ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిల్ని ప్రేమించేస్తాడు. ఇంకా ప్రేమించేసి ఇంకా వాళ్ళని వదిలించుకోవడానికి ట్రై చేస్తుంటాడో జరగదు. అది లాస్ట్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కాబట్టి ఈ సినిమా చూసి నేర్చుకోవాలి అందరూ. ఇంక ఈ సినిమాలో పాటలు కానీ, డ్యాన్సులు కానీ, ఫైట్లు కానీ, రొమాన్స్ని ఇంకా ముఖ్యంగా. ఎందుకంటే నాకు మొదటి నుంచి రొమాంటిక్ సినిమాలన్నా, ఆ రొమాంటిక్ సీన్ అన్నా ఇంట్రెస్ట్ నాకు బాగా. అవును, నాకు ఇంట్రెస్ట్. కాబట్టి నా కోసమే తెలుగు సినిమా ఫీల్డ్లో రొమాంటిక్ సీన్లు తీయడం వాళ్ళు మాలాంటి వాళ్ళ కోసం. కాబట్టి మీరు చూడండి, ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఎక్కడో ఇక్కడ రొమాంటిక్ చేస్తాడు అంతే, సచ్చినట్టు. దేనికోసం? మాలాంటి వాళ్ళ కోసమే. దయచేసి రొమాంటిక్ చేయండి. శ్రీ విష్ణు అన్న గురించి చెప్పలే. శ్రీ విష్ణు చేసిన కథలు కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన డైలాగ్ కానీ భలే ఉంటాయి. అది న్యాచురాలిటీగా, అది హైప్గా, మరీ ఎక్కువ ఓవర్ యాక్షన్ లేకుండా, మరీ లో లేకుండా మీడియం అనమాట. కాబట్టి శ్రీ విష్ణువు నేను మొదటి నుంచి నేను పెద్ద ఫ్యాన్ని. అతను ఎలాగే ఇలాంటి సినిమాలు ఎన్నెన్నో తీయాలని నాకు చాలా సంతోషంగా ఉంది. రొమాంటిక్ డోస్ ఇంకా పెంచాలని ఇంకా తగ్గించినాడు. అంతకుముందు ఒక సినిమాలు చేసినాడు, మేఘా ఆకాష్తో బాగా ఫుల్గా. తర్వాత కొన్ని సినిమాలు చేశాడు. కానీ ఇంకా ముందు ఈ సింగిల్ సినిమాలో కూడా రొమాంటిక్ సీన్ చేశాడు ఆయన. ఇంకా కొద్దిగా రొమాంటిక్ సీన్లు చేయాలని, ఇంకా కొద్దిగా రొమాంటిక్ డోస్ పెంచాలని, ప్రతి పాటలోనూ, ప్రతి సీన్లోనూ, ప్రతి ఫైట్లో రొమాంటిక్ పెట్టాలని. ఈ సింగిల్ సినిమాలో ఇంకొద్దిగా రొమాంటిక్ పెట్టుంటే ఇంకా హిట్ అయ్యేది. కానీ ఇప్పుడు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈసారి రొమాంటిక్ డోస్ పెంచాడంటే ఇండస్ట్రీ హిట్ అవుతుంది. ఆ సినిమాకి 1,00,000 కోట్లు పక్కా వస్తుంది. ఓకేనా? డైలాగ్స్ ఎలా అనిపించినాయి? డైలాగులు అయితే ఉన్నాయి కానీ ఒకటి రెండు చెప్పు. అతను మాట్లాడిపోయేది ఒకటి డైలాగే. మీరేమన్నా చెప్తారా? అది గుర్తుంది కానీ అది మర్చిపోయినా. ఏంది సిగ్గుల డైలాగ్ అదే ఏంటది? ఏదో అంటాడు, ఏంటది, నీకు కోపడమే తెలుసురా, నీకు కొట్టడం తెలుసురా అంటాడు. అప్పుడు హీరో అంటాడు, ఒరే నాకు ప్రేమించడం కూడా తెలుసురా అంటే ఏమని అర్థం? ప్రేమించడం అందరూ అర్థం. కాబట్టి నేను కూడా అంతేనమాట. నన్ను ఎవరేమన్నా అన్నా సరే వాళ్ళందరూ ప్రేమిస్తా, నన్ను ఎవరన్నా కొట్టినా తిట్టినా కూడా ప్రేమిస్తా. ఇదంతా దేనివల్ల? సింగిల్ సినిమా చూడడం వల్ల నేర్చుకున్నా, మారిపోయినా. నాకు జ్ఞానం ఈరోజు నేను ఇంత జ్ఞానం పొందానంటే కారణం సింగిల్ సినిమా చూడడం వల్ల. మీరు కూడా సింగిల్ సినిమా చూడండి, జ్ఞానం పొందండి, డబ్బు సంపాదించండి. మీరు కూడా పరిస్థితి బాగుండాలండి. కానీ సింగిల్ అవ్వలేరు. సింగిల్ సినిమా చూసి ఎవడు సింగిల్ అవ్వడం, మింగిల్ అయిపోతాడు. సింగిల్ అనేవాడు ఎక్కడైనా సరే సింగిల్ అనమాట. కానీ ఆ సింగిల్ అనేవాడు ఎక్కడి నుంచి వస్తాడు? ఫ్యామిలీ నుంచి. అమ్మ నాన్న పెళ్లి చేసుకుంటేనే కదా వచ్చేది. కాబట్టి ఎవడైనా సరే కాపురం చేస్తేనే వాడు బిడ్డ అవుతాడు. వాడు డైరెక్ట్గా ఆకాశం నుంచి భూమి నుంచి రాడు అనమాట. కష్టం అది. ఇది ఎందుకంటే కలియుగం అనమాట. అదేదో అంతరించిపోయింది అది. ఈ రోజుల్లో ఒక మనిషి పుట్టాలంటే చివరికి ఆ భగవంతుడైనా సరే, ఆ దేవుడైనా సరే తల్లి కడుపునే పుట్టాలి. కాబట్టి ఎన్ని చేసినా సరే వాడు బయటకు వచ్చాక కని పెంచితేనే వాడు సింగిల్ అవుతాడు. సింగిల్ సినిమాలో పాటలు కొద్దిగా మైనస్ అన్నారు, కొంచెం అర్థం కాకుండా పోవడం అంటే మరీ అంత ఆకట్టుకోలేకపోతాం ఆ పాటలు. కానీ రొమాంటిక్ సీన్లు కూడా కొంచెం ఉన్నాయి కానీ మరీ ఎక్కువ పెంచరా. అచ్చారు బాగా చేస్తున్నారు. ఉంది కామెడీ అయితే బాగుంది, సూపర్. ప్రతి సీను, ప్రతి పంచడైలు అంతా కామెడీ బాగుంది. కానీ ఆ రొమాంటిక్ సీన్లు కొద్దిగా తగ్గించారు. అది బాధ. కొద్దిగా పెంచుంటే బాగున్నాం. దయచేసి అతను ఈసారన్నా నెక్స్ట్ మూవీలో ఉన్న అర్జున్ రెడ్డి సినిమాలాగో, యానిమల్ సినిమాలాగో దాటాలని, ఇంకా ఎక్కువ రొమాన్స్ చేస్తే మేము ఎక్కువ ఆదరిస్తాం. టికెట్ 1,00,000 రూపాయలు సరే కొంటాం. మేము అప్పు చేసినా మరే టికెట్ 1,00,000 రూపాయలను కొంటాం. దేనికి? రొమాంటిక్ సీన్ పెడితే కొంటాం, నాకు కొనం మేము.